మాటలు అంట, మాటలు కూడా మరి జాగ్రత్తగా ఉండాలి. మాటల్లోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసములకు మాదిరి. ఎన్ని రకాలుగా ఉన్నది అక్కడ మాదిరి అని అమ్మా. మాదిరి ఎన్ని రకాలుగా కనపడుతుంది అక్కడ. ఎన్ని విధాలుగా మనం మాదిరికరంగా జీవించాలి అమ్మా. అంటే మిమ్మల్ని గురించి నేనేం చెప్పట్లా, సంఘానికి చెప్తున్నాను. ఏ సంఘానికైనా ఎవరికైనా కానీ అందరికీ అవసరమే. నాకు నీకు అందరికీ అవసరం ఈ మాటలలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో, విశ్వాసులకు మాదిరికరముగా జీవించమంటున్నాడు. మాదిరిని మనం కనుపరిచే వారం ఉండాలి. ఆరాధన చేస్తున్నాం మంచిదే, స్తుతులు చెల్లిస్తున్నాం మంచిదే, పాటలు పాడుతున్నాం మంచిదే, కానీ మన మాటలు ఇప్పుడున్న చెప్పే మనం ఎలా ఉంటామో భక్తి కలిగిన వారంగా ఉంటాం. ఎంతో పవిత్రత చూపుతాం, దేవుడి పట్ల ఎంతో భయభక్తి కలిగిన వారుగా జీవిస్తూ ఉంటాం. కానీ గడప దాటి వెళ్ళిన తర్వాత, మన గృహాలకు వెళ్ళిన తర్వాత మనం ఎలాగ ఉంటాం, ఎలాగ ప్రవర్తిస్తాం చెప్పండి. ఎవరికైనా గొడవ పడింది అనుకోండి పక్కింటాలతో, అప్పుడు కనపడతాయి మన మాటలు కదా, అవునా కాదా అమ్మా చెప్పరే? అప్పుడు కనపడతాయి మా మాటలు. ఇక్కడున్నంచే భక్తి కనపరుస్తున్నాం, ఇక్కడ గురించి నేను పాటలు పాడుతున్నాం, ఇక్కడ నుండి ఆరాధన చేస్తున్నాం, దేవుని మహిమపరుస్తున్నాం, మంచి మంచి బోధనలు చేస్తున్నాం, మంచి మంచి పాటలు పాడుతున్నాం, అన్నీ మంచిగానే ఉన్నాయి. కానీ ఈ దాటి వెళ్ళిన తర్వాత నీ స్థితి ఎలా ఉన్నది, నీ మాటలు ఎలా ఉంటున్నాయి, నీ మాటల గురించి మరి ఆలోచన చేస్తున్నావా? అందుకే ఏమన్నాడు తిమోతితో, ఏమంటున్నాడు? నీ యవ్వనం బట్టి చదవమా, నీ యవ్వనం బట్టి ఎవరో నేను తృణీకరింపుము కానీ మాటల్లోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసములోనూ, పవిత్రతలోనూ, విశ్వాసములకు మాదిరికరంగా ఉండాలి. సంఘానికి వస్తున్నాం బోధనం అంటే కాదు, విశ్వాసాలకు ఎలా ఉండాలి, మాదిరి చూపించాలి. ఇప్పుడున్న చెప్పు భక్తిగానే కనబడతామో, ఈ వాక్యం దాటిపోయిన తర్వాత మన గృహాలకు వెళ్ళిన తర్వాత ఉంటుంది మన పని. చిన్న సమస్య వచ్చిందనుకండి ఇరుగు పొరుగు వారి మధ్యలో ఇక మాటలు కోటలు దాటుతాయి కదా. ఒకసారి అంట ఓ సోదరి మదనానికి బాగా వెళ్తుందంట, ప్రార్థన చేస్తుందంట, కాంకులు వేస్తుందంట, ప్రార్థనలు పెట్టిస్తుందంట, అన్నీ చేస్తుందంట. భర్తకు చెప్తుందంట, అయ్యా నువ్వు కూడా మరి మారు మనసు పొంది పాప క్షమాపణ ఉంది, దేవుని సన్నిధికి రాయా అని చెప్పని బతిమలాడుతూ చెప్తూ ఉందంట. కానీ వింటున్నాడంట, కానీ ఆ మాటలు లెక్క చేయట్లేదంట. సరే అని చెప్పి ఓసారి ప్రాస్ట్ గారు చెప్పిందంట, ఏమని? అయ్యా మా గృహాన్ని దర్శించి మా భర్త గారికి చెప్పాయా, ఆయన కూడా ప్రార్థనకు వచ్చేటట్టుగా అని చెప్పిందంట. సరే అని చెప్పి ఆయన వెళ్ళాడంట. పాపం వెళ్ళిన తర్వాత ఏమేమో ఆయన భార్య ఇంట్లో పని చేసుకుంటుందంట, ఈ భర్త గారు ఒకటే మంచం మీద కూర్చున్నాడు. ఆ తర్వాత అనే పాస్టర్ గారు, అయ్యా ప్రభు నమ్మకయ్యా, రక్షించబడయా, నీ పాపాలు క్షమాపణ దొరుకుతుందయా, సచ్చి నాగపోతావయ్యా అది అన్ని చెప్తున్నాడంట. ఆయన నాకు రావాలని ఉందయ్యా, ప్రార్థన చేయాలని ఉందయ్యా, పాటలు పాడాలని ఉందయ్యా, ఆయన సన్నిధికి రావాలని ఉందాయి, కానీ ఒక్క విషయంలో నేను రాలేకపోతున్నానయ్యా అన్నాడంట. ఏందయ్యా అని అడిగాడంట. అప్పుడు ఆ పాస్టర్ గారితో చెప్పాడంట, ఏమి లేదయ్యా, మా ఇంట్లో మా భార్య ఆ నోరు పట్టుదలని మాటల వల్ల నేను రాలేకపోతున్నానయ్యా అన్నాడంట. మా అర్థమవుతుందా? ఆయన భార్య ద్వారా
నేను రాలేకపోతున్నాయన దేవుని సన్నిధికి అంటే ఆడ ఆరాధన చేస్తుంది, శృతులు చెల్లిస్తున్నారు, కాంతులు వేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ ఇంటికి వచ్చేసరికి ఏమైపోతుంది? భర్తను మార్చుకోలేకపోతుంది. కారణం ఆమె నోటి మాటల వల్ల. మాటలు సరైనవి కాదంట, మాటలు మరి అభిప్రాయమైన మాటలు మాట్లాడుతుంది. అందుకనే నేను రాలేకపోతున్నా. అప్పుడంట ఏమొచ్చి ఆయన పాస్టర్ గారిని పంపించే లోపల ఆయన వెళ్ళిపోయాడంట. పాస్టర్ గారు, ఒరే ఏమి ఇంటాడిది కావాలి, ఏమో నోరు మంచిది కాదు కావాలి, అందుకే భర్తను మార్చుకోలేకపోయింది అని చెప్పని పాస్టర్ గారు ఏం చేశాడు? వెళ్ళిపోయాడంట. మందిరానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? ఏమొచ్చింది? ఓహో, ఏదో పాస్టర్ గారికి మరి నా మీద ఏదో సాడీలు చెప్పినట్టుగా ఉంది మా ఆయన అని చెప్పి ఆ వారమంతా బాధపడుతుందంట. సరే చెప్పి ఆదివారం మరి మామూలుగా గుడికి వెళ్ళింది. ఏంది పాస్టర్ గారు, మా నాన్న వచ్చినప్పటికి నువ్వు లేవు అని చెప్పని, మా ఆయన నన్ను గురించి ఏమని చెప్పాడా, చెడుగా ఏమని చెప్పాడా అని అడిగిందంట. ఏమీ లేదమ్మా, మీ ఆయన రావాలని ఉన్నాడు మందిరానికి, ప్రార్థన నీతోటి కూడా కలిసి రావాలని ఉన్నాడు, కానీ నీ నోటి మాటల వల్ల ఆయన రాలేకపోతున్నాడు తల్లి అని చెప్పిందంట. అంటే నీ మాట వల్ల నీ భర్తను నువ్వు మార్చుకోలేకపోతున్నావు, నీ మాటల వల్ల నీ బిడ్డలను మార్చుకోలేకపోతున్నావు, నీ అత్తను మార్చుకోలేకపోతున్నావు, నీ కోడలు మార్చుకోలేకపోతున్నావు, నీ మాటల వల్లనే. అర్థమవుతుందా? ఇప్పుడున్న చెప్పు కదా భక్తిగా వచ్చేది. ఈనాడు చాలా మంది అలాంటి వాళ్ళు ఉన్నారు, సంతాలు లేకపోలేదులారా. ఇప్పుడున్నంచే భక్తి వాళ్ళు చూస్తారు, ఇప్పుడున్నంటే మంచిగా కనపడతారు, కానీ అవతల పోయిన తర్వాత నీ మాటను బట్టి నువ్వేం చేస్తున్నావు? నీ భర్తని నువ్వు రాలబట్టుకున్నావు, రాలేకపోతున్నావు నీ మాటను బట్టి. అందుకేమన్నాడు? నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపేమో. మాదిరి ఉందా? మాదిరికరంగా జీవిస్తున్నావా? దేవుని సన్నిధికి వస్తున్నావు, బాగున్నావు, మంచిదే. కానీ ప్రియమైన వాళ్ళారా, మాదిరి నువ్వు కనిపించేట్టుగా ఉండాలి. ప్రార్థన పెడితే సరిపోదు, కాలు ఇస్తే సరిపోదు, కుటుంబ ప్రార్థన ఎన్ని పెట్టిస్తే బట్టి ఉపయోగం ఉంటుంది. నీ మాదిరి కావాలి. ఇతరులను చూస్తున్నారు, నీ పనిని చూస్తున్నారు, నీ ప్రవర్తన చూస్తున్నారు. మరి మాదిరిగా ఉన్నామా? మాదిరిని కనిపించబెట్టుకున్నామా? చూడండి, ఇంకో మాట అంటాడు. అదే పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చూడండి. 5:3 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. నీకు అప్పగించబడిన వారి పైన ప్రభువులైనట్టు కాక మందకు ఎలాంటి వారి ఉండాలంట? మాదిరిగా కనపడాలి. చూసారు, మందకు మాదిరిగా కనపడేటటువంటి ఉండాలి. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టు ఉండక. చూసారా ఎలా ఉంటున్నారంట? ప్రభువులైనట్టు ఉండక సంఘానికి ఎలాంటి వారు ఉండాలి? మాదిరి కనపరచాలి. మరి మాటల్లోనూ, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను, విశ్వాసాలకు మాదిరికరంగా ఉన్నామా? మాదిరి అవసరం. అలానా వ్యక్తి మరి మందిరానికి వెళ్తుందంటే ఆ వ్యక్తిని చూసి మంచిగా చెప్పుకునే వారు ఉండాలి. నీ మాదిరిని బట్టి, నీ ప్రవర్తన బట్టి నీ భర్తలను మార్చగలుగుతావు. ఇలా రాగైతే ఆ సమయంలో ఆమె ఏం చేసిందంటే, నేను చర్చికి వెళ్ళాలి కాబట్టి నువ్వు తొందరగా భోంచేసి నీ పని ఏదో నువ్వు చూసుకుపోయాను అని చెప్పినాక, లేదు నాకు భోజనం పెట్టి నేను తినాలి అన్నాడంట. అన్న తర్వాత భోజనం పెట్టిందంట. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ భర్త కూడా బైబిల్ తీసుకొని ఆ వెనుకీడిది ప్రార్థనకి వెళ్ళాడంట. చూసారా, ఆ వెనుకీడిది ప్రార్థనకి వెళ్ళాడంట. ఆ మనసు మార్చుకున్న తర్వాత
ఇలాగ భర్త మారాలంటే నీ మాటలు ఎలా ఉండాలి? కొద్దిగా ఉండాలి, ఉప్పేసినట్టుగా ఉండాలి, రుచికరంగా ఉండాలి. నీ మాటలు, మన మాటల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. భర్త వచ్చేసరికి ఎంత సంతోషం కలిగిందో ఆమెకి. నీ భర్తను మార్చుకోలేకపోతున్నావంటే, నీ బిడ్డలను మార్చుకోలేకపోతున్నావంటే, నీ కోడలను మార్చుకోలేకపోతున్నావంటే నీ మాటల వల్లే. అందుకే అంటాడు కదా పేతురు పత్రికలో 3వ అధ్యాయం ఏమంటున్నాడు? చూడమ్మా, అటువలే ప్రియులారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. వారిలో ఎవరైనాను వాక్యమునకు విధేయులైతే వారు భయముతో కూడిన నీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండా వారిని నీవు రాబట్టవచ్చు. పవిత్రంగా బిడ్డగా ఉంటే నీ భర్త వాక్యం లేకుండా నీవు రాబట్టవచ్చు. మన మాటలేసాలు లేకపోతే మన బిడ్డలేమొస్తారు, మన భర్తలేమొస్తారు, మన కోడలేమొస్తుంది, మన అత్త ఏమవుతారు. కనుక ప్రియులారా, మధ్యాహ్న కాలంలో మన యొక్క ప్రవర్తన లేక మాదిరి కనిపించేవాళ్ళం ఉండాలి. తీతు పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. 2:7. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. పరపక్షముందుండువాడు మనముల గూర్చి చెడ్డ మాటలు ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నీవే సత్కారం విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. చూసారా పిల్లరా, నేను చదువుతాను. పరపక్షమందున్నవాడు మనల గూర్చి, ఎవరంట? మన ఇరుగు పొరుగు వారు. ఏమంట? మనల గూర్చి చెడు మాటలు ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు. చూసారా, చెడు మాటలు ఒకవేళ మనం గురించి చెప్పాలనుకుంటే వాడికి ఏం కలగాలి? సిగ్గుపడతాడు. ఎందుకని? అది అంటున్నాడు, అన్నిటి యందు నీవే సత్కార విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. నీ ఉపదేశము మోసం లేదుగాను, మాన్యమైనదిగాను, నిరుక్షేపమైన హితవాక్యంతో కూడినది కనుక ఉండవలెను. ఉపదేశించేవారు ఎలా ఉండాలంట? ఏం చేయాలి చెప్పండి? మోసం లేనిదిగా ఉపదేశించాలి. మోసం లేని వారుగా ఉపదేశాలు పిల్లారా. కాబట్టి మాదిరి కనిపించేవారు ఉండాలి. అలాగైతే సంఘానికి మాదిరిగా ఉండాలి. సత్కారాల విషయమై మాదిరిగా మనం కనపరుచుకోవాలి పిల్లారా. అంత మాత్రమే కాదు, అదే యోహాను సువార్త 13వ అధ్యాయము 15 వచ్చాడు. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 15వ వచనం. అమ్మా చదువు. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలని మీకు మాదిరిగా ఎలాగూ చేసి తిని అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు ఈ మాట? తన శిష్యులతోటి అంటున్నాడు. శిష్యులతో ఏం చేస్తున్నాడు ప్రభు? వారి పాదములు ఒకరి కడుగుతూ ఉన్నాడు. వారి పాదములు కడుగుతూ ఉన్నప్పుడు
వారికి మాదిరిని కనపరిచాడు. ఇది మాదిరి నీకు మంచి ప్రభువే వారికి ఏం చేస్తున్నాడు? మాదిరిని కనపరుస్తున్నాడు. మాదిరిని కనపరుస్తున్నాడు. మన ఆత్మీయ జీవితంలో మరి మాదిరిగా మనం జీవిస్తున్నామా? మాదిరిని కనిపించే వారు ఉంటున్నామా? 1:16 తిమోతి 1:16 చూడండి ఏమంటున్నాడు? 1:16 పౌలు గారు అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? ఆయనను నిత్య జీవం నిమిత్తము మనలను విశ్వసించబో వారికి మనం మాదిరిగా ఉండలాగున యేసుక్రీస్తు పూర్ణమైన దీర్ఘశాంతముతో ఆ ప్రధాన పాపినైనా నా యందు కనపరిచినట్లు నేను కనికరించబడితేనే అంటున్నాడు. ఎవరు అంటారు ఈ మాట? అపోస్తుడైన పౌలు ఏమన్నాడు? విశ్వాసించబో వారికి ఎలా ఉన్నాడంట? ఆయన మాదిరిని కనపరుస్తున్నాడు. ఒకప్పుడు ప్రధాన పాపే అలాంటి వ్యక్తి అంటున్నాడు. విశ్వసించబో వారికి నేను మాదిరిగా లేకపోతే ఏ విశ్వసిస్తారు? ఎలా విశ్వసిస్తారు? కాబట్టి విశ్వసించబో వారికి నేను మాదిరిని కనపరుస్తున్నాను అంటాడు. అంతేకాదు ఇంకేమంటున్నాడు? ఒక మాట చూద్దాము. అదే పేతురు రాసిన పత్రిక 2:21 కూడా చూడండి. 2:21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలను నడుచుకున్నట్లు మాదిరి ఏంటి? ఆయన కడుగు జాడలో నడుచుకోవటము మాదిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచాడు. మాదిరిని కనపరుస్తున్నాడు. ఈ మాదిరి మనం కనపరచాలంటే, మాదిరిగా ఉండాలంటే లోకములు ప్రత్యేకించబడిన బిడ్డలమైన మనము మన మాటలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3:17 చూడమ్మా. 3:17 ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3:17 సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకుని నేను నీకు మాదిరి ఉన్న ప్రకారము. చూసారా ఏమంటున్నాడు పౌలు గారు? మళ్ళా చదువుతారు వినండి. సహోదరులారా ఏమంటున్నాడు? నన్ను పోలి నడుచుకోండి, నేను మీకు ఏమైనా అంటున్నాడు? మాదిరి ఉన్న ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి. అవును, ఎవరైతే మాదిరిగా నడుచుకుంటున్నారో వారిని ఎలా చూడమంటున్నాడు? గురిపెట్టి. మరి అవును క్లారా, నీ యవ్వనం బట్టి ఎవరు నిన్ను తుననీకరింపము కానీ మాటల్లోనూ చదువు మాట 4:11 తిమోతి 4:11 ఒకటి మాటల్లోనూ ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా అవునుతున్నారు. 6 లక్షణాలు మనకు ఉండాలి. విశ్వాసులకు ఎలా ఉండాలంట? మాదిరి. సంఘానికి ఎలా ఉండాలంట? మాదిరి కనపరచాలి. విశ్వసించేవారికి ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. కింద ఏం చదువు? చదువు. చాలు. కాబట్టి పిల్లారా, ప్రతి విషయంలో కూడా మనం మాదిరిని కనిపించే బిడ్డలు ఉండాలని. లోకంలో భూమి మీద ఉన్నాం కాబట్టి మనుషులు మన సత్క్రియలు చూస్తారు, మన మాదిరిని చూస్తారు, మన ప్రవర్తన చూస్తారు. ఫలానామా ప్రార్థన బోధ అంటారు, ఫలానా ఆయన ప్రార్థన బోధన అంటారు. మంచిదే, కానీ గుళ్ళో ఉన్నసేపు భక్తికి వలపొస్తే కాదు. ఇంటికి పోయిన తర్వాత కూడా నీ మాదిరికరాన్ని ఇతరులు కనిపించేవారు, నీ ప్రవర్తన కనిపించేవారు ఉండాలి.
నీ ప్రవర్తన గురించి ఇతరులు మార్చుకునేవారుగా ఉండాలి. నీ ప్రవర్తన గురించి ఇతరులు మన దేవుని సన్నిధికి వచ్చేవారుగా ఉండాలి. ఆ భర్తను మరి ఎలాగ మార్చుకుంది? అంతకుముందు ఏం చెప్పాడు? నా భార్య మాట నోరు మార్చిది కాదయ్యా, మాట్లాడితే బూతులు, మాట్లాడితే మరి భయంకర రీతిలో మాట్లాడుతూ, అందుకని నేను రాలేకపోతున్నానని చెప్పాను. అలాంటి భర్తను మార్చుకున్నది. మరి నీవు